ఇప్పటికీ నీవు ఇంకను ఈ మాటలు వింటున్న ఈ సమయంలో ఇంకను పాపిగా ఉన్నట్లయితే దేవుడు నీ కోసం ఆ శిలువలో పడిన ఆ శ్రమలు, ఆ వేదన, ఆ బాధ నీవైతే భరించగలవా? ఒకసారి ఆలోచించు దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించండి అమ్మా బాబు, ఒకసారి ఆలోచించండి. యవనస్తుడా, యవనస్తురాలా, ఒకసారి ఆలోచించండి. నీ జీవితం ఇప్పుడు ఎలా ఉన్నది? నీవు దేవుని సన్నిధిలో ఉన్నావు, కానీ నీ జీవితం ఇప్పుడు ఎలా ఉన్నది? దేవుణ్ణి ఇంకా బాధించే విధంగానే ఉన్నదా? దేవుణ్ణి ఇంకా సిలువ వేసే విధంగానే ఉన్నదా నీ ప్రవర్తన? దేవుని ఇంకా కొరడాలతో కొట్టించే స్థితిలోనే ఉన్నావా నీ స్థితి? దేవుని ఇంకా హింసించే స్థితిలోనే ఉన్నదా నీ ప్రవర్తన? దేవుడు మరలా ఇంకొకసారి నీ కోసం చనిపోవాలా అనే స్థితిలో ఉన్నదా నీ జీవితం? ఒకసారి ఆలోచించు. 7 మాటలు వింటూ 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 మర్చిపోతున్నా. ఈ ఒక్క మాట వినగలిగితే నీవు ఇంకా పాపిగానే ఉన్నావు. ఆయన నీ కోసం మరణించాడు. నీవు పాపిగా ఉండకూడదు అని ఆయన నీ కోసం, నా కోసం, మానవ జాతి కోసం మరణించాడు. అది నీవు జ్ఞాపకం చేసుకో.